వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. గత వీడియోల్లో మనం టర్బో జనరేటర్ యొక్క మోడలింగ్ గురించి 2 పార్ట్స్ అయిపోయినాయి. మొదటిదేమో స్పీడ్ గవర్నర్ యొక్క మోడలింగు, రెండవదేమో టర్బైన్ యొక్క మోడలింగు. ఇది ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ లేదా 10 మార్క్స్ క్వశ్చన్ లేదా 5 మార్క్స్ క్వశ్చన్కి అడగదగినటువంటి ఇంపార్టెంట్ ఇది జనరేటర్ లోడ్ మోడల్. సో దీనిలో మనం ముందుగా డెల్టా పీజీ అనేదాన్ని ఇంక్రిమెంటల్ టర్బైన్ పవర్ అవుట్పుట్ అనుకుంటాం. ఇంక్రిమెంటల్ టర్బైన్ పవర్ అవుట్పుట్, టర్బైన్ ఇచ్చేటువంటి పవర్ అవుట్పుట్ ఉంది చూసారా, దాన్ని డెల్టా పీజీగా అనుకుంటాం. తర్వాత డెల్టా పీడి ఉంది చూసారా, ఇది లోడ్లో వచ్చినటువంటి ఇంక్రిమెంట్ అంటాం. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో డెల్టా పీజీ మైనస్ డెల్టా పీడి ఏదైతే ఉందో దీనిని ఇంక్రిమెంటల్ పవర్ ఇన్పుట్ టు జనరేటర్ అండ్ లోడ్ మోడల్. ఇంక్రిమెంటల్ పవర్ ఇన్పుట్ టు జనరేటర్ అండ్ లోడ్ మోడల్. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కొద్దిగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్పెసిఫికేషన్స్ డెల్టా పీజీ ఏమిటి, డెల్టా పీడి ఏమిటి, డెల్టా పీజీ మైనస్ డెల్టా పీడి ఏమిటి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏమవుతుంది, కొంత సర్ప్లస్ పవర్ అనేది వస్తుంది, అదే డెల్టా పీజీ డెల్టా పీడి. ఓకే, సో జనరేషన్ అనేది డిమాండ్ కన్నా ఎక్కువగా ఉన్న కేసులో సర్ప్లస్ పవర్ వచ్చినప్పుడు అది 2 రకాలుగా ఉపయోగపడుతుంది, యూస్ఫుల్ ఇన్ 2 ways. ఈ 2 విధాల్లోనూ మొదటిది ఏంటి అంటే రోటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెంచడానికి ఉపయోగపడుతుంది. మొదటిది రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ stored kinetic energy in the generator rotor. ఓకే, రెండవది ఏంటి, లోడ్ కన్జంప్షన్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. వీటిలో మొదటిదాన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ స్టోర్డ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద జనరేటర్ ఆఫ్ ద రోటర్ను మనం తీసుకున్నప్పుడు దీన్ని ఎలా చెప్తాం, కైనెటిక్ ఎనర్జీని జనరల్గా ఎనర్జీని డబ్ల్యూ కదా, సఫిక్స్ కేఈ నాట్ ఈక్వల్ టు ఇనర్షియా కాన్స్టెంట్ అంటాం, హెచ్ ఇంటూ రేటింగ్ ఆఫ్ ద మెషిన్, రేటింగ్ ఆఫ్ ద జనరేటర్. ఓకే, దాన్ని హెచ్ ఇంటూ పీ సఫిక్స్ ఆర్ కిలోవాట్ సెకండ్. హెచ్ అనేది ఇనర్షియా కాన్స్టెంట్, పీ సఫిక్స్ ఆర్ అనేది రేటింగ్ ఆఫ్ ది ఆల్టర్నేటర్. మనకు తెలిసేంటి, కైనెటిక్ ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ స్క్వేర్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది కదా. ఎందుకు మరి, లీనియర్ మోషన్లో కేఈ ఈక్వల్ టు ½ mv², అదే రొటేటరీ మోషన్లో అయినట్లయితే కేఈ ఈక్వల్ టు ½ I⍵². ఒమేగా అంటే మనకు తెలిసిందేగా 2πf కదా. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కేఈ అనేది ప్రపోర్షనేట్ టు ఫ్రీక్వెన్సీ స్క్వేర్, అదే ఇక్కడ రాసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు మరి లోడ్ వేరీ అవుతోందిగా, దాని మూలంగా ఫ్రీక్వెన్సీ అనేది f0 ప్లస్ డెల్టా ఎఫ్ అయింది అనుకుందాం. సో అట్ దిస్ ఫ్రీక్వెన్సీ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ప్రపోర్షనేట్ టు ఫ్రీక్వెన్సీ స్క్వేర్ కదా. మరి ఫ్రీక్వెన్సీ ఏమో f0 ప్లస్ డెల్టా f0 అయ్యిందిగా. సో f0 ప్లస్ డెల్టా ఎఫ్ హోల్ స్క్వేర్. దీన్ని ఏదో ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో అదే రాసుకున్నాం ఇక్కడ, WKE ఈక్వల్ ప్రపోర్షనేట్ టు f0 ప్లస్ డెల్టా ఎఫ్ హోల్ స్క్వేర్ అనుకున్నాం. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఈ 2 ఈక్వేషన్స్ని మనం వాడుకొని ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 రాసుకున్నాం. ఇక్కడ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 రాసుకున్నాం. ఏమొచ్చింది, ఇది ఈక్వేషన్ 2లో f0 ప్లస్ డెల్టా ఎఫ్ హోల్ స్క్వేర్, ఈక్వేషన్ 1లోనేమో f0 కదా ఉంది. సో ఈ రెండింటిని బట్టి ఈ న్యూమరేటర్ని ఇక్కడ అక్కడ ఉంచేసుకొని మిగతాదంతా కూడా మనం సింప్లిఫై చేసుకున్నాం. ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాము, మొదటి పాయింట్లో అనుకున్నట్లుగా మరి రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద రోటార్. ఎక్సెస్ ఎనర్జీ అనేది రోటార్లో రేట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని
స్టోర్ చేయడానికి ఉపయోగపడుద్ది అనుకున్నాం. అందుకే రేట్ కన్సిడర్ చేస్తున్నాం. d/dt రేట్. సో d/dt ఇదిగో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇదిగో ఈ ఈక్వేషన్ తెచ్చి ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సింప్లిసిటీ కోసం హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడేమో f0² ఉంది, ఇక్కడేమో f0 ఉంది కదా, ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండిట్లో ఒకటి. సో మిగతాది ఏంది మనకి ఇదిగో ఇది అవుతుంది. ఇప్పుడు d/dt ఆఫ్ ఇదిగో WK0ని బయట పారేసాం. 1 + 2 ΔF/f0. సో మరి దీన్ని డెరివేటివ్ చేయాలిగా, d/dt ఉంది కదా, WK0 × d/dt ఆఫ్ 1 యొక్క డెరివేటివ్ 0, 2 ΔF/1. సో మనకి WK0 అంటే ఇనర్షియా కాన్స్టెంట్ h ఇంటూ రేటింగ్ ఆఫ్ ద మెషిన్ అనుకున్నాంగా. సో దీన్ని తీసేసి 2hPr/f0 d/dt ఆఫ్ ΔF. దీని ఏదో ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఇది మరి ఫస్ట్ స్టెప్ ఒకటి. ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని మూలంగా జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్. మరి రెండవది కూడా మాట్లాడాంగా ఇందాక, ద కన్జంప్షన్ ఇన్ ద లోడ్ కూడా జరుగుతుంది అనుకున్నాం కదా. దాన్ని ఎలా తీసుకుంటాము అంటే ఇదిగో డిమాండ్ పవర్ ∂Pd/f = B అనుకుంటాం. ఈ Bని డాంపింగ్ కోఎఫిషియంట్ అనుకుంటాం. సో దీని రెండు వైపులా కూడా మరి ΔF చేత మనం మల్టిప్లై చేసినట్లయితే ∂Pd/f × ΔF = B × ΔF. ఇదేదో ఈక్వేషన్ 4 అనుకుంటాం. సో మొదటి కేసులో వచ్చినటువంటి ఈ మూడవ ఈక్వేషన్ని, రెండవ కేసు మూలంగా వచ్చినటువంటి ఈ నాలుగవ ఈక్వేషన్ని రెండింటిని చక్కగా తీసేసుకొని ఇదిగో మరి మొదట మాట్లాడినట్లుగా ΔPg - ΔPd అనేది అది ఎక్సెస్ పవర్ సప్లైడ్ అనేది ఈక్వేషన్ 3 + ఈక్వేషన్ 4కి సరి సమానం చేస్తాం. చేసి ఏం చేస్తాం, ఇదిగో ఈక్వేషన్ 5 వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ప్రతిదాన్ని కూడా రేటింగ్ ఆఫ్ ద మెషిన్ చేత డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే ఇదిగో ఈ ఈక్వేషన్ వచ్చింది. దాని తర్వాత ఇదిగో ఇది వచ్చింది. దాని తర్వాత పర్ యూనిట్లో మార్చినట్లే కదా, ఇది రేటింగ్ ఆఫ్ ద మెషిన్ తోటి మనం చేసినప్పుడు అది పర్ యూనిట్లోకి మారిపోయింది, పర్ యూనిట్ వాల్యూస్లోకి మారిపోయింది. ఇదిగో పర్ యూనిట్. ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాం. సో ఏమైంది, ΔPg(s - ΔPd(s) = 2hf0 × s × ΔF(s) B × ΔF(s). సో దీనిలో ΔF(s) కామన్ తీసేసాం, ఇది వచ్చేసింది. సో ఈ విధంగా నెక్స్ట్ స్టెప్లో ఏమి రాసాము, 2h సేమ్ ఇదిగో ΔF(s) బయట పెట్టేసాము, ఇదిగో ఇది రాసేసాము. నాకు కావాల్సింది ఏంటి, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ΔF(s) ఒకదాన్ని ఇక్కడ ఉంచేసి ఇది అటు పంపించాం. సో ఇది వచ్చేసింది. సో దీన్ని ఏమి రాయొచ్చు ఇప్పుడు, ΔF(s) = ΔPg(s - ΔPd(s) × kPs/1 + STPS. పవర్ సిస్టమ్ టైం కాన్స్టెంట్ అంటాం TPS. KPS ఏమో ఇది తెలుసు ఎలాగో గెయిన్ అని. ఓకే, ఇదిగో KPS ఏమో పవర్ సిస్టమ్ గెయిన్ అని. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఇదిగో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అనేది అవుట్పుట్గా వెళ్ళిపోయింది. ఇదిగో దాని ఈక్వలెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్లాక్ kPs/1 + S × TPS జనరేటర్ లోడ్ మోడల్. మరి ఇన్పుట్స్ చూసినట్లయితే ఇదిగో జనరేటర్ అండ్ డిమాండ్. ఈ డిఫరెన్సేగా మనం తీసుకున్నది, ΔPg - ΔPd. అదేగా సర్ప్లస్ పవర్ అనుకున్నాం. ఆ సర్ప్లస్ పవర్ అనేది మరి జనరేటర్ యొక్క రోటార్లో ఎనర్జీ స్టోర్ చేయడానికి ఉపయోగపడుద్ది అనుకున్నాం. అదేవిధంగా మన రెండవ భాగంలో చెప్పినటువంటి లోడ్ కన్జంప్షన్ పెంచడంలో కూడా ఉపయోగపడుద్ది అనుకున్నాం. సో ఈ విధంగా మనకి ఇదిగో ఫైనల్గా ఇది వచ్చేసింది.